శ్రీమతి సాయి సుజన గారు. వీరు సమరస్త సేవ ఫౌండేషన్ లో బాల వికాస్ కు జిల్లా కన్వీనర్ గా ఉన్నారు. వారు ఈ ముగ్గుల గురించి, మహిళల గురించి 2-3 విషయాలు చెప్తారు, ఎక్కువ సమయం కాకుండా. వారు ప్రత్యేకంగా సూర్యనారాయణ స్వామి ఆదివారానికి ప్రత్యేకంగా ఆమె చెప్తా ఉంటుంది. ఎక్కడికి పోయినా కూడా వారిని కాలంలో ఒక 5 నిమిషాలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. జై శ్రీరామ్. వేదికపై ఆసీనున్నటువంటి పెద్దలకి, ఈ శివపురం గ్రామం యొక్క నా హిందూ బంధువులందరికీ, అవుకు వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి ప్రత్యేక అతిథులకి, చిన్నారుల అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నారులందరికీ శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఈ శివపురం గ్రామంలో సంక్రాంతి పండుగ రోజున జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. జై శ్రీరామ్. వేదికపై ఆసీనున్నటువంటి పెద్దలకి, ఈ శివపురం గ్రామం యొక్క నా హిందూ బంధువులందరికీ, అవుకు వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి ప్రత్యేక అతిథులకి, చిన్నారుల అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నారులందరికీ శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఈ శివపురం గ్రామంలో సంక్రాంతి పండుగ రోజున మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పండుగ రోజు టెంకాయ కొట్టుకోవాలి, నేను అవి చేసుకోవాలి అనేసి ఏం చెప్పకుండా మీ గ్రామ పెద్దలు చెప్పినట్టు వాళ్ళ గౌరవం ఇచ్చి మీరు పండుగ వాతావరణంలో ఇంత తొందరగా టెంకాయ కొట్టుకొని ఇక్కడికి వచ్చి అందరూ పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. ముందు నెక్స్ట్ సంవత్సరం నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఈ 10-15 మందే కాకుండా మీ గ్రామంలో చాలా మంది మహిళలు వచ్చి పాల్గొనాలని నేను ఆశిస్తున్నాను. దాదాపుగా మకర సంక్రాంతి అంటే మనందరికీ తెలుసు, ఆ పేరులోనే ఉంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నప్పుడు మనము సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. నిన్న భోగి రోజు మీరేమేం చేసింటారో చెప్తారా ఎవరన్నా? పిల్లలకి రేగు పళ్ళు పోసారా? భోగి పళ్ళు పోసారా అండి? ఎందుకు పోస్తాం మనం అది? చిన్నారులకు దిష్టి పోవడానికి మనం ఆ భోగి పళ్ళ రూపంలో వారికి భోగి పీడ తొలగించడానికి మనం చిన్నారులకి 5 సంవత్సరాల పిల్లలకి భోగి పళ్ళు పోస్తాం మనం. తర్వాత మరి పెద్దవాళ్ళకి మనకి పోవాలంటే తలంటు స్నానం చేస్తాం తెల్లవారుజామునే భోగి రోజున. మరి ఇంటికి పట్టిన పీడ తొలగాలంటే ఏం చేయాలి మనం? ఇంటికి మన గుమ్మంకి ఎదురుగా మనం భోగి మంట వేస్తాం. భోగి మంట వేయడం అంటే మనం ప్రతి ఒక్కరం దేవాలయంలో హోమాలు జరుగుతుంటే వెళ్ళి పాల్గొంటాం, చూస్తాం. కానీ మన ఇంట్లో మనం చేయలేం కదా. అందుకన ఆ భోగి మంట వెనుకలున్న శాస్త్రం ఏంటంటే అది అగ్నిహోత్రంతో సమానం. సాక్షాత్తు మనం హోమం చేసినంత దానికి ప్రాధాన్యత ఉంది. ప్రతి ఇంటి ముంగిట కూడా ఆ హోమం ఏర్పాటు చేయడం అనే ఉద్దేశంతోనే భోగి మంట పేరుట మనకి ఆచారం మన ముందు ఉంచారు. అలాగే భోగి పండుగ రోజు అయిపోయింది. సంక్రాంతి రోజు, భోగి పండుగ రోజు అందరూ నువ్వుల రొట్టెలు తిన్నారా అండి? తిన్నారా? తినాలి. ఎందుకంటే పుష్యమాసం ఎవరికి అధిపతి అయినా సూర్యునికి అధిపతి. మకర రాశికి అధిపతి కూడా శనీశ్వరునికి అధిపతి. పుష్యమాసం శనీశ్వరునికి అధిపతి. అలాంటప్పుడు శనీశ్వరునికి ఏవి ఇష్టం? నువ్వులు కదా ఇష్టం.
ఆ నువ్వుల చిమిలి గాని, రొట్టెలకు నువ్వులద్ది రొట్టెలు చేయడం గాని ఏదో ఒకటి చేసుకొని మనం దానం చేయాలి. అదే పనిగా నువ్వులు దానం చేస్తే ఎవరు తీసుకోరు కదా. ఆ విధంగా మనం ఆ రోజు మనం తింటూ ఇతర వాళ్ళకు కూడా మనం చేసి పంచిపెట్టేది సాంప్రదాయం మనకి. ఈ రోజు ఈ మకర సంక్రాంతి, మకర రాశికి మరియు పుష్యమాసానికి ఇద్దరికి శనీశ్వరుడు అధిపతి కనుక ఈ రోజు తెల్లవారుజామునే మనము నువ్వుల పిండితో మనం స్నానం చేయాలి. చేశారా? ఒకరైనా చేశారా? వెరీ గుడ్. తర్వాత నెక్స్ట్ కనుమ రోజు ఏం చేస్తామో మనందరికీ గ్రామ ప్రజలం కాబట్టి బాగా తెలుసు. సంవత్సరం పొడవునా మనకి మటన్ మాంసం కాదండి తెలుసు అంటున్నాయి వాళ్ళు. కాదండి, నేను చెప్తుంది అది కాదు. కనుమ రోజు మనం చేయాల్సింది పాలన కాదండి. సంవత్సరం పొడవునా మన కోసం కష్టపడిన ఆ మూగజీవుల కోసం మనం ఆ రోజు వాటిని గౌరవిస్తూ ప్రేమగా వాటిని అంతిని బాగా స్నానం చేపించి వాటికి కూడా కొంచెం రకాల దుస్తులు ధరించి వాటిని ప్రేమగా పూజించుకుంటూ వాటికి ఇష్టమైన పదార్థం ఆ రోజు మనం పెట్టడం జరుగుతుంది. అది కనుమ రోజు ప్రాముఖ్యత. కొంతమంది గాలిపటాలు ఎగరేస్తుంటారు. ఇంకొకటి సంతోషం ఏమంటే మీ గ్రామంలో కోడి పందాలు లేవండి. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆ కోడులకు పాపం ఉట్టి కోడులన్నా ఆడిపించారు. దాని కాళ్ళకి చిన్నపాటి కత్తుల్ని కట్టి అవి పొడుచుకుంటుంటే, గాయాలు చేసుకుంటుంటే, రక్తాలు కడుతుంటే ఆనందంగా అటు సైడ్ వాళ్ళు ఎంత ఆనందపడుతుంటారో పాప ఆ మూగజీవులు. అవి కొంచెం నోరు తెరిచి మాట్లాడగలిగితే చేస్తారండి ఆ పనులు? చేయరు కదా, చేయరు. కానీ అవి ఏ మూగజీవులే పాపం, దానికి ఏమైతే అదని కత్తులకు కాళ్ళకి కత్తులు కట్టేసి ఆడిపించుకుంటుంటారు. అలాంటి ఘోరమైన ఆటలు కొంచెం తగ్గించుకుంటే మేలు. ఇంకొకటి అరిసెవెల్లిలో సూర్య దేవాలయం ఉందండి. కానీ ఇక్కడ ఈ గ్రామంలో, ఈ శివవరం గ్రామంలో సాక్షాత్తు శివుని పేరుతో ఉన్నటువంటి ఈ శివవరంలో సూర్య దేవాలయం ఉండడం, ఈ గ్రామ ప్రజలు ఇక్కడ పుట్టడం ఎంతో అదృష్టం చేసుకొని ఉంటారు. కంపల్సరిగా నన్ను ఈ గ్రామానికి ఆహ్వానించినందుకు నేను చాలా చాలా మీ గ్రామ ప్రజలందరికీ, పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను మొట్టమొదటిసారిగా ఈ దేవాలయానికి, ఈ గ్రామానికి రావడం, అంతటి ప్రసిద్ధి చెందినటువంటి ఎక్కడా లేనటువంటి దేవాలయం మీ గ్రామంలో ఉంది. మరి మీరందరూ ఒక్క నియమంతో ఉంటే మీ గ్రామం ఇంకా ఇంకా అరిసెవెల్లి అంత ప్రాధాన్యం మీ గ్రామానికి పొందాలంటే మీరేం చేయాలి తెలుసా? ఆదివారం మద్యం మాంసం వదిలేయాలి. నిజం అండి, ఇది మనకు తెలీదు. ఇందాక సారు వాళ్ళు పెద్దలు అన్ని సూచించారు. కానీ నేను మళ్ళీ ఒక 2 విషయాలు చెప్తానంటే, ఆదివారం మనకు పెట్టింది బ్రిటిష్ వాళ్ళే. మనకి ఏం చేస్తున్నా కూడా వీళ్ళ భారతదేశంలో ఎందుకు మనం ఓడిపోతున్నాం, వీళ్ళే ఎందుకు గెలుస్తున్నారు, వీళ్ళ మొహంలో ఎందుకు తేజస్సు తగ్గట్లేదని మన వేదాలు పురాణాలు అన్ని బాగా వాళ్ళు క్షుణ్ణంగా పరీక్షించి వీళ్ళకు దెబ్బ కొట్టాలంటే ఆదివారం. ఆది అంటే మొదలు కదా, ఆ మొదలైనటువంటి వారాన్ని మనకు తీసుకొచ్చి చివరి వారంగా మనకు అంతమయ్యే వారంగా పడేసి మనం కూడా అంతం అయిపోవాలి భారతదేశం అనే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసిందే మనకు ఈ సెలవు ఆదివారం అనేది. దయచేసి మహిళల్ని కాదని, ఇంటి పెద్ద పురుషులే, కానీ ఇంట్లో ఏమన్నా కొన్ని నియమాలు ఆడవారు పెట్టారంటే వారికి కంపల్సరిగా మగవారందరూ దాన్ని బాధ్యతగాను స్వీకరిస్తారని నేను అనుకుంటున్నాను. కావున ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ నాది ఒక విన్నపం. నెక్స్ట్ నేను ఎప్పుడైనా మీ గ్రామానికి లేదా రథసప్తమి రోజు కానీ మళ్ళీ మీ గ్రామానికి మేమందరం రావాలంటే మీ గ్రామంలో తప్పనిసరైన మీ గ్రామం నుంచే మొదలుకొని అన్ని గ్రామాలకి ఆదర్శపూర్వకంగా మీ గ్రామమే నిలబడాలంటే ఆదివారం మీరందరూ తప్పకుండా మాంసం మీ గ్రామంలో ఉండకూడదండి. మద్యం మాంసం లేకోకుండా మీరు చెప్తే కంపల్సరీ మీ ఇంటి పెద్దలు వింటారు, మగవాళ్ళు. ఆ నమ్మకం నాకు శివపురం ప్రజల మీద నాకు ఖచ్చితంగా ఉంది. ఇదంతా చేయాల్సింది మీరే మహిళలే. ఆదివారం వద్దు, కావాలంటే మంగళవారం అయినా. అదేంటండి సెలవు వస్తే కదా మేడం అంటారు. అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనం ప్లేట్ ముందరే కూర్చుంటామా? లేదు కదా, అర్ధగంటే కదా తింటాం మనం. మరి ఎందుకు సెలవు వస్తేనే మేలు మేడం అని అంటారు? అన్ని చేసినట్టే వంకాయ కూర ఎలా చేస్తామో అది కూడా అలాగే చేస్తాం. దానికేం పెద్ద సమయం ఏం తీసుకోదు. అలాంటి మైండ్ సెట్ ఆలోచనలు, సెలవు కావాలి, ప్రశాంతంగా ఉండాలి, తినాలి అనేది కాకుండా దానికి వేరే వారం అంటూ మీ గ్రామం నుంచే మొదలుపెట్టి మిగతా గ్రామాలందరికీ కూడా శివపురంలో ఇలా జరిగిందంట బయట బోర్డు పెట్టండి. ఇప్పుడు ఎలాగైతే అన్య మతస్థులు మా గ్రామంలోకి ప్రవేశం లేరు అని ఎలా బోర్డు పెడుతున్నారో గ్రామ చివరంలో కూడా, అదే విధంగా మా గ్రామంలో ఆదివారం మద్యం మాంసం అలవ్ లేదు అంటూ బోర్డు పెట్టేసేయండి. అయిపోయా. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆదర్శ గ్రామం మీ శివవరం గ్రామమే అవుతుందండి. నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను.
ఆ విధంగా ఉండాలి. ఇంతాక సారు మనం మహిళలు ఏ విధంగా ఉండాలనేవి విషయాలన్నీ సార్ వాళ్ళు లాయర్ సార్ శ్రీను సార్ వాళ్ళు చెప్పేశారు. ఇంకా కొన్ని విషయాలు కంపల్సరిగా మన పిల్లలకి జీన్స్ ప్యాంటు టీ షర్ట్లు అదంతా పాశ్చాత్య సంస్కృతి. ఇప్పుడు చూడండి చిన్నారులు పండగ వాతావరణంలో ఎంత కలకలలాడుతున్నారు. కనీసం స్లీవ్లెస్ అయినా కొంచెం ఒప్పుకోనైనా వాళ్ళని ఎలాగోలా నచ్చజెప్పి ఆ జీన్స్ ప్యాంట్ టీ షర్ట్స్ దగ్గర నుంచి మళ్ళీ మన సంప్రదాయాలకి చున్నీ కంపల్సరిగా అమ్మాయిలు వేసుకోవాలి. నుదుటిన బొట్టు, చేతులకు గాజులు, కాళ్లకు పట్టీలు, ఇలాంటివన్నీ అమ్మాయిలకు చిన్ననాటి నుంచే మనం నేర్పించాలి. మనమే ఫ్యాషన్ ఫ్యాషన్ అట్లా వేసుకుంటే ఎగతాళి చేస్తారని మనము మన చిన్నారులకి నేర్పిస్తున్నాం. ఆ తప్పు మన తల్లిదండ్రులదే, వాళ్ళదేం కాదు. అదొకసారి మనం బాగా ఆలోచించాలి. ఇంకొకటి ఏంటంటే మనకు అమ్మ బిజీ లైఫ్, నాన్న బిజీ లైఫ్, ఇద్దరు జాబ్ చేసే వాళ్ళు అయిపోయారు, లేదా ఇద్దరు పనులకు వెళ్లే వాళ్ళు అయిపోయారు. వాళ్ళతో మాట్లాడడానికి ఎవరు ఉండడం లేదు. కానీ మనం తల్లిగా ఒక్క 15 నిమిషాలు చిన్నారులతో ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడగలగాలి. మనకేం తెలీదు, ఇప్పుడు ఫోన్ వచ్చింది, అన్ని తెలుసుకోవచ్చు ఫోన్ ద్వారా. లేదా చదువు వచ్చిన వాళ్ళు పుస్తకాల్లో చదవచ్చు, లేదా భక్తి టీవీ మనకు ఇప్పుడు అందుబాటులోనే ఉంది. భక్తి టీవీలో ప్రతి ఒక్క సమాచారం మనకు ఆధ్యాత్మికంగా అన్ని అందజేస్తుంది. మనకు తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర తెలుసుకుని, లేదా మీ గ్రామంలో పెద్దలు ఉంటారు, వాళ్ళతో ఇలాంటి దేవాలయం దగ్గర వారానికి ఒక్కసారి గాని కనీసం 1 గంట గాని భాగవతం, భారతం, రామాయణం, భగవద్గీత ఏదో ఒకటి ఆ పెద్దవాళ్ళు ఏది చెప్పగలిగితే అది ఆ విధంగా మీరు వారానికి ఒక్కసారి గాని మన చిన్నారులకి అక్కడికి వెళ్ళడానికి పంపించి వాళ్ళతో చెప్పించడం ఏర్పాటు చేశారనుకోండి, అసలు మన ధర్మం ఎందుకు అన్య మతస్థులు మన వాళ్ళతో వచ్చి మా మతంలోకి మారండి అంటానే వెంటనే మారిపోతున్నారు. ఎందుకంటే ముందు మన ధర్మం గురించి అసలు తెలియదు వాళ్ళకు. మన ధర్మం గురించి పట్టు ఉంటే కదా వాళ్ళ ధర్మం గురించి వాళ్ళు ఏదైనా చెప్తానే నమ్మకపోవడానికి. వాళ్ళు అసలు మాది ఎప్పటి నుంచో శివుడు పుట్టినప్పటి నుంచి మా సనాతన ధర్మం ఉందండి, దీనికి చావు అంటూ లేదు మా సనాతన ధర్మానికి. మీరెప్పుడో మొన్న వచ్చారు 2000 సంవత్సరాల క్రితం, అంతకు పూర్వమే కృష్ణుడు శ్రీరాముడు నడయాడిన భారతదేశం ఇది అని వాళ్ళు గట్టిగా వాళ్ళతో పోరాడి చెప్పాలంటే ముందు మన ధర్మం గురించి వాళ్ళకి తెలియదు. చిన్నారులకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తున్నాం. ఇప్పటి నుంచైనా కనీసం కొంతలో కొంత భాగమైన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి ఆమె ఎందుకు వాళ్ళ చిన్న కొడుకుని భుజానేసుకుని యుద్ధం చేసింది? అంత చిన్న వయసులోనే ఆమె మరణించింది. ఎందుకోసం ఆమె మరణించిందండి? మన కోసమే కదా. మనం ఈ రోజు ఇంత చక్కగా అందరం కలిసి మాట్లాడుకొని ఈ రంగుల ముగ్గులు వేసుకొని ఇంత ఉత్సాహంగా ఇక్కడ కలవడానికే ఆ రోజు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసిన ఫలం వల్లే మనం ఇలా ఉన్నాం. ఇంకొక విషయం, మనము ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి తెలుగు మాట్లాడడానికి చాలా సిగ్గుపడుతున్నాం. ఇంగ్లీష్ మన ఫ్యాషన్, మిగతా లాంగ్వేజ్లు మొత్తం మనం నేర్చుకోవచ్చు. కానీ తమిళ వాళ్ళు తమిళే మాట్లాడుకుంటారు, ఇద్దరు తమిళులు కలిసారంటే. ఎవరైనా ఇంకా కన్నడ వాళ్ళు కన్నడే మాట్లాడుకుంటారు, ఇద్దరు మనుషులు కలిస్తే. మనం తెలుగు వాళ్ళం తెలుగు కలిసామనుకోండి, నమస్తే మేడం అని ఇంగ్లీష్ లో పలకరిస్తారు. ఎందుకండి? ఏమొస్తుంది మనకు ఇంగ్లీష్ లో మాట్లాడితే? అసలు మన సంస్కృతి కాదు, మన భాష కాదు. మనము ఆంధ్రులం, మన భాష తెలుగు భాష. అది కంప్లీట్ గా మాట్లాడడం రాయడం నేర్చుకున్న తర్వాత వేరే భాషలకు వెళ్ళండి. అన్ని భాషలు వచ్చినా తెలుగు రాకపోతే ఏం చేస్తాం మనం? అవునా అండి? సరే, అందరూ మేడం ఆపండి మేడం అన్నట్టున్నారు కదా. సరే, మీ గ్రామంలో ఉన్నటువంటి ఈ శివుడు దేవాలయానికి మీరందరూ ఎక్కడా లేని ఈ దేవాలయానికి మీరు విలువిస్తూ ఆయనను గౌరవిస్తూ ఆయన నేను చెప్పేది కాదు, ఆయన ఏ నియమాలు ఆదివారం పెట్టారో మీరు ఆ నియమాలు ఆయనకి ఏమి ఇష్టమో అవి పాటిస్తూ ఆదర్శవంతమైన గ్రామంగా ఉండాలని కోరుకుంటూ, ఇంకొకటి ఇప్పుడు వస్తుంది మీ గ్రామంలో 25వ తేదీ రథసప్తమి. మీ గ్రామంలో అసలు ఈ శివాలయం ఈ సూర్య దేవాలయం ఉందని చాలా మందికి తెలీదు. నాకు కూడా తెలీదు. ఆ అవుకు వెళ్ళినప్పుడు ఆ సతీష్ అన్న ద్వారా ఒకసారి తెలిసింది. కానీ ఇలాంటి తెలియని వాళ్ళకు కూడా మీ గ్రామంలో ఈ సూర్య దేవాలయం ఉందని మీరు ఏదో ఒక విధంగా ఫేస్బుక్ ద్వారానో ఏదో విధంగా చాలా మందికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. రథసప్తమి యొక్క విశిష్టత ఏంటంటే, చిన్న మాట ఒకే ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తానండి. రథసప్తమి నుంచి తిరిగి మళ్ళీ సంవత్సరం పొడవునా పూజ చేస్తూ మళ్ళీ రథసప్తమి వరకు 1 సంవత్సరం పాటు మనం కండిషన్ గా పూజ చేశామనుకోండి, అంటే నెలకు 2 సప్తములు వస్తాయి. వస్తాయి రావా? ప్రతి నెలలో 2 సప్తములు వస్తాయి.
ఫస్ట్ రథసప్తమి, మళ్ళీ నెలకు 2 సప్తములు, అలా 12 నెలలకు వచ్చేటటువంటి ప్రతి నెలలో 2 సప్తములకు పూజ చేస్తూ చివరిగా మళ్ళీ వచ్చేటటువంటి రథసప్తమి వరకు మనం నిష్టగా పూజ చేశామనుకోండి, కంపల్సరిగా పిల్లలు లేని వాళ్ళకు, కొడుకు కావాలనుకున్న వాళ్ళకు నేనే స్వయంగా మీ కడుపున పుడతానని సాక్షాత్తు సూర్య భగవంతుడే చెప్పాడండి. అటువంటి పుణ్య భూమిలో ఈ శివవరంలో ఈ దేవాలయంలో మీరందరూ తిరిగాడుతున్నారు. మీకు నాకు తెలిసి ఆయన ఆరోగ్య ప్రదాత. మీ గ్రామంలో ఎవరికి ఏమి అనారోగ్యం కూడా ఉండదు, ఎప్పుడంటే మీరు ఆదివార నియమాలు పాటించినప్పుడు. అంతటి విశిష్టత ఉన్న రథసప్తమికి తెలియని వాళ్ళు తెలుసుకొని ఇంకా ఆయన ఈ నియమ మెయిన్ నాకు ఇదే. ఎందుకంటే మీ గ్రామం నుంచి నేను ఎక్కడికి, ఇది మోదీ గారు కూడా మొన్న ఆయన ఆదివారం సెలవు తీసేసి శుక్రవారం సెలవు పెట్టాలని కొంచెం ఆలోచించారు. అంత దూరం వచ్చిందంటే మనం కూడా కొంచెం ఆలోచించాల్సింది. యువకులు ఎవరైనా వాట్సాప్ లో, టెలిగ్రామ్ లో, ఇంకా ఆయనకి ఫేస్బుక్ ల ద్వారా మోదీ గారికి ఎవరైనా విషయం తెలియజేయాలంటే తెలియజేయండి దయచేసి. ఆదివారం సెలవు తీసేయండి సార్ అని. ఆయన కూడా మన మాట కంపల్సరీగా వింటారు. అంత అంటే మోదీ గారు కూడా ఆలోచిస్తున్నారు ఆదివారం వెనుక ఎంత ఉంది అనేది. మీరే మొట్టమొదటిగా మీ గ్రామం నుంచే ప్రపంచంలోనే మీరే ఆదర్శ గ్రామం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతటి సదవకాశం ఇచ్చిన అందరికీ, మీ గ్రామ ప్రజలకి, పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అవి ఓపెన్ చేయండి. మేడం చెప్పిన అన్ని విషయాలు బాగున్నాయి కానీ ఒక్కటి బాలేదు కదా.